జగిత్యాల జిల్లా నుంచి ప్రధాన వార్తలు ఒకసారి పరిశీలిస్తే జగిత్యాల జిల్లా కేంద్రంలో నిత్యము పాలు పోసేటువంటి వ్యక్తి ఈ మధ్య కల్తీకి పాల్పడుతున్నారని స్థానికులు ఆరోపించారు. ఈ క్రమంలో ఫుడ్ ఇన్స్పెక్టర్కు అలాగే మున్సిపల్ ఫుడ్ అధికారులకు ఫోన్ చేయగా వారు తనిఖీ చేయగా పాలు మొత్తం కూడా కల్తీ ఉన్నట్టు గుర్తించారు. పాలలో సోడాతో పాటు ఇతర రసాయనాలు కలుపుతున్నట్టు గుర్తించి ఆ పాలను మొత్తం కూడా ప్రస్తుతానికి శాంపిల్స్ సేకరించి అయితే పంపించారు. అయితే ఆయన పాలు తక్కువ ఉన్నప్పటికీ వాటిలో నీళ్లతో పాటు చిక్కగా ఉండేందుకు ఇతర రసాయనాలు అలాగే ఈ గోధుమ పిండితో పాటు సోడా ఇలా రకరకాల పదార్థాలు కలుపుతున్నట్టు గుర్తించారు. ఈ క్రమంలో బాధిత ఎవరైతే ఆ పాలు తీసుకున్నటువంటి వ్యక్తులు పూర్తిగా వాంతులు, చిన్నపిల్లలు విరేచనాలతో బాధపడుతున్నట్టయితే తేలింది. వారంతా కూడా ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా స్థానిక కాలనీ వాసులైతే తెలిపారు. మరొక వార్త, ఉచిత బస్సు ప్రయాణం ద్వారా చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. నిన్న జగిత్యాల జిల్లా కేంద్రంలో దాదాపు ఒకే బస్సులో 150 మందికి పైగా ప్రయాణికులు కిక్కిరిసిపోయి అలాగే ఫుట్బోర్డ్పై ప్రయాణం చేస్తూ వెళ్ళేటువంటి పరిస్థితి. తక్షణమే బస్సుల సంఖ్య పెంచాలి, అలాగే ఈ ఉచిత బస్సు ఏమో కానీ తమ ప్రాణాల మీదకి వస్తుందంటూ బిక్కుబిక్కుమంటూ ప్రయాణం చేస్తున్నామని ఈ సందర్భంగా ప్రయాణికులైతే పేర్కొన్నారు. మరొక వార్త, షాద్నగర్ ఎమ్మెల్యే ఆయన శంకర్ తీవ్ర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే విలమ సమాజం పైన. ఈ క్రమంలో విలమ సంఘకు సంబంధించినటువంటి వ్యక్తులంతా కూడా నిన్న టౌన్ పిఎస్లో ఫిర్యాదు చేశారు. ఇవాళ కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఆయన వ్యాఖ్యలు విరమించుకోవాలి, మున్ముందు ఇలాంటి వ్యాఖ్యలు ఎవరు చేసినా కూడా సహించబోం, తామేంటో చూపిస్తామంటూ కూడా ఈ సందర్భంగా విలమ సంఘ సభ్యులైతే చెప్పారు. దీంతో పాటు పలువురు నాయకులు కూడా, పలువురు కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి శ్రేణులు కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తూ పీసీసీకి అయితే ఫిర్యాదు చేశారు. మరి ఎటువంటి చర్యలు తీసుకుంటారు, చర్యలు తీసుకోని పక్షంలో తాము భవిష్యత్ కార్యాన్ని ప్రకటిస్తామని పద్మనాయక విలమ సంఘం జగిత్యాల సభ్యులైతే చెప్పారు. ఇవి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి వార్తలు.